బీసీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజు గారికి ఒక్క నిమిషం అమ్మా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ సంఘానికి సాహిత్యం అనేటువంటి ఒక బీసీ నాయకత్వానికి కానీ, బీసీ సంఘాలకు కానీ, బీసీ సమాజానికి కానీ ఒక 70 సంవత్సరాల నుంచి సాహిత్యం ఎందుకు రాలేదు? సాహిత్యం ద్వారా మనోవికాసం ఏర్పడి తన విముక్తికి దారి కనపడుతూ ఉంటుంది. తన విముక్తిని, తనకు పడ్డ సంఖ్యలని బద్దలు కొట్టుకొని తను చేరే గమ్యానికి చేరడానికి సాహిత్యం అవసరం. కానీ ఇది దురదృష్టవశాత్తు కాన్స్పిరసీయా, తెలిసి చేశారా తెలియక చేశారా, మా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం లేదా మా బీసీ సమాజమే తమకి తాము ఆత్మవంచన చేసుకుందా ఏమో, కానీ ఇంత పెద్ద బీసీ సమాజానికి సాహిత్యం ఎందుకు లేదు? ఇది చిన్న లోట. తరతరాలుగా బీసీల అణిచివేత, దోపిడీకి గురి కావడానికి సాహిత్య లోటు కారణమైంది. ఎంత పెద్ద విప్లవం అంటే చిరంజీవి గారు కొద్ది నెలల్లోనే 3 పుస్తకాలు తీసుకొచ్చారు బీసీ సమాజం కూడా. ఈ పుస్తకం బీసీ సమాజానికే కాదు, చదువురాని జ్ఞానం లేని అగ్రకుల సర్పంచులకు కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఎన్ఐఆర్డి నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఒక పెద్ద సంస్థ ఉంది రాజేంద్ర నగర్. వాళ్ళు గ్రామ సర్పంచులను పిలిచి అన్నం పెట్టి ఒక పూట ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. ఫోటోలు దిగుతారు, డిఆర్డిఏ వాళ్ళందరూ తీసుకొని వస్తారు బస్సులల్లా. చాలా సందర్భాల్లో నాలంటూడిని కూడా ట్రైనింగ్కి రమ్మన్నారు ఇవ్వడానికి. ఆ ఎన్ఐఆర్డిలో ఇందులో చెప్పిన విషయాల్ని ఒక్క మాట కూడా చెప్పరు వాళ్ళు. ఒక 2 మాటలు చెప్తారు, ఎంతవరకు నేర్చుకున్నది కూడా అడగరు. కానీ ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బీసీ సమాజం నుంచి సర్పంచులై అగ్రకుల పరిపాలన నీడలో వాళ్ళ క్రూర పడగ కింద ఏ జ్ఞానము నోచుకొని అణగారిన వర్గాల సర్పంచులకి ఎట్లా పరిపాలించాలనో తెలియకుండా చేసిన అగ్రవర్ణాల క్రూర నీడని, పడగని బయటికి తీసి సర్పంచ్కి ఒక వెన్నెముక్క కట్టడానికి వచ్చింది ఈ పుస్తకం. ఒక ఆత్మగౌరవ వెన్నెముక్క కట్టడానికి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాల్లో ఉన్నటువంటి వారికి కూడా గ్రామాలను ఎట్లా పరిపాలించాలో తమ అధికారాలు ఇందులో హ్యాండ్ బుక్ అని రాశారు. కానీ నేను అంటున్నా ఇది సర్పంచ్ల కాన్స్టిట్యూషన్. ఇది సర్పంచ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో అంతర్భాగమే కావచ్చు, కానీ ప్రత్యేకంగా గ్రామ అధ్యక్షుల సర్పంచుల కాన్స్టిట్యూషన్ బుక్ తమకున్న అధికారాలని తెలియజేస్తున్న ఒక టార్చ్ లైట్. ఇది దీనికన్నా ముందు లెక్కలు తెలిసాడు. లెక్కలు తేలడంతో కదా మనకి రావాల్సినటువంటి వాటా ఏంటి, మనకి ఏమి అన్యాయం జరిగిందో తెలవడానికి. అట్లా బీసీలకు సంబంధించిన దార్శనికతతో 2 పుస్తకాలు, అదే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి చిరంజీవి గారు మరొక 3వ పుస్తకం రావడం. ఇలాంటి పుస్తకాలు వచ్చిన సందర్భంలో నేను ఒక మాట మాట్లాడుతున్నా, ఇంతకాలం ఎందుకు సాహిత్యం రాలేదు? కారణం ఏమిటి? అగ్రకులం వ్యక్తి ఏమో మనకి ఎక్కడ జ్ఞానం వస్తే దారి తెలుస్తుందా అని, కానీ సాంప్రదాయ బీసీ సంఘాలు ఇంత పెద్ద బీసీ ఉద్యమాలు నడిపినప్పుడు ఒక్క చిన్న పుస్తకం ఎందుకు తీసుకురాలేదు? సమీక్ష అవసరం, కానీ సాంప్రదాయ సంఘాలు వారికి చేతనైన పని చేశారు అని వాళ్ళ కృతజ్ఞత చెల్లిద్దాం. కానీ శాస్త్రీయంగా నడిచే బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమానికి అడ్డు తగలొద్దని కూడా సూచన చేస్తున్నాం. 2 విషయాలు చెప్తున్నాం. ఈ పుస్తకాన్ని 2 అభినందించాల్సి ఉండే ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి. ఒకరు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణి కుమిదిని మేడం గారు ఉన్నారు. వారి పుస్తకాన్ని సొంతం చేసుకొని రాష్ట్రమంతా పంచి ప్రమోట్ చేయాలి. 2, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పుస్తకాన్ని రాష్ట్రమంతా అభినందించి ప్రచారం చేయాలి. ఈ పుస్తకాన్ని తీసుకొని సర్పంచులందరికీ. కానీ నువ్వు ఎందుకు? రేవంత్ రెడ్డి తెలంగాణని పరిపాలిస్తే రెడ్లే పరిపాలించాలి, ఇంకెవడికి అర్హత లేదని చెప్పిండు. నువ్వు ఎట్లా పంచుతావు? ఇది పంచు, నీకు ఇష్టం లేదు. ఎంత కష్టపడడం మొత్తానికైతే వరంగల్లో సభ అయితే పెట్టించిండు మొన్న, ఈబీసీ మీటింగ్. దానికి తన ఎమ్మెల్యే రాజేందర్ని పంపిండు, తనతో తన ఎత్తు పొడుగుతో సమానంగా ఉండే ఎమ్మెల్యేని పంపించాడు. అక్కడ సభ పెట్టించిండు. ఆ సభ ద్వారా మా కోమటోళ్ళకి వ్యాపారం లేదనేమో మా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పాపం వీళ్ళకి ఎక్కడ లేని జాలీకరణ, మార్వాడి వాళ్ళంతా తింటారు, పోయి తీసుకుపోతారు, మా తెలంగాణ కోమటోళ్ళకి ఏమీ లేదు అని అంటే ఇగో నిన్న మీటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ పుస్తకం యొక్క విలువ చాలా గొప్పది. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి అవసరత. ఇది చారిత్రక కర్తవ్య బోధన చేస్తుంది ఈ పుస్తకాన్ని. చిన్న విషయం కాదు ఇది. ఒక సర్పంచ్ మీకు దేశమంతా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక రెడ్డి, ఒక వెలమదొర, ఒక పటవారి, ఒక కరణం గ్రామాలని మొత్తం తమ కళ్ళల్లో పెట్టుకుంటారు. కళ్ళల్లో ఎవరి కదలికలు ఎట్లున్నాయి. అమెరికాలో రెడ్డి గారు ఉంటాడు, తన ఊర్లో బీసీ ఆయన ఏ చొక్కా వేసుకున్నాడో చెప్తాడు. ఎందుకు? మంచి గట్టి చొక్కా వేస్తే వీడు గట్టివాడు అవుతాడు రా, వీడు కాళ్ళు ఎట్లా ఎరగొట్టాలి, ఎందుకంటే భూమి కొనాలిగా ఊరికి వచ్చి, ఈ బీసీకి ఉన్న అరెకరం కూడా. కాబట్టి అమెరికాలో ఉన్న రెడ్డి, వెలమ, కర్ణం, కమ్మదొరలు గ్రామాలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల బతుకు చిత్రం చూస్తున్నారు రోజు. అక్కడుండి సర్పంచుల పరిపాలన కూడా చేస్తున్నారు, అక్కడ అమెరికాలో ఉండి వీడియో కాల్తో. ఎందుకు? ఇక్కడ సర్పంచ్కి ఏమీ లేకుండా, జ్ఞానం లేకుండా చేసిండ్రు కదా. డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి ఏమి చెప్పడు, ఆ డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారితో ఆ ఊర్లో ఉన్న దొరగారు మాట్లాడతాడు, మనవాడు ఏమీ మాట్లాడు, మనవాడికి ఏమీ తెలియదు, చనువు ఉండదు, చొరవ ఉండదు, మాట్లాడటం తెలియదు, హక్కులు లేవు, తెలవదు, ట్రైనింగ్ లేదు, ఏమి లేదు. అందుకని ఈ పుస్తకంలో ఉన్న విషయాల్ని యూట్యూబ్లో చెప్పడమే కాదు, చిరంజీవి గారు ఒక ట్రైనింగ్ క్లాస్ అరేంజ్ చేయాలి 10,000 గ్రామాల సర్పంచులకు. శిక్షణా కార్యక్రమం, భోజనం పెట్టి, ట్రైనింగ్ పెట్టి, మళ్ళీ సాయంత్రం పరీక్ష పెడతాం గౌళ్ళైన సర్పంచ్కి. ఉత్తగానే పోతే కుదరదు, పద్మశాలి సర్పంచ్కి పరీక్ష పెడతాం. ఆ పరీక్షల పాస్ కావాలా. చిరంజీవి గారు పేపర్ దిద్దుతుడు, మార్కులు వేసి గోల్డ్ మెడల్ ఇస్తాం, మంచిగా మార్కులు వస్తాయి. ఎందుకు ఇదంతా? ఏంటిది? సెటైర్ మాట కాదు. వాక్యంతో మనిషిని కట్టడం, జ్ఞానంతో మనిషిని కట్టడం, వికాసంతో వ్యక్తిత్వాన్ని నిర్మించడం. ఇవి జరగకపోతే సర్పంచులకు ఎట్లా? వీళ్ళ లీడర్లు ఇవాళ సర్పంచుల్ని రేపు ఎమ్మెల్యేలుగా మార్చే ఉద్యమం మాది. ఇవాళ అయిన సర్పంచులు రేపు ఎమ్మెల్యేలుగా చేయాలి. అందుకని ఈ పుస్తకం యొక్క చారిత్రక కర్తవ్య బోధన, ఈ పుస్తకం యొక్క అవసరత, ఇలాంటి పుస్తకాల యొక్క అవసరత ఎన్నో రావాలి. తెలంగాణ ఉద్యమంలో అట ఒక పిచ్చోడు నెలకో పుస్తకం రాస్తాను తిరిగిండు, బీసీఐ మళ్ళా నెలకో పుస్తకం రాస్తున్నాడు తెలంగాణ ఉద్యమం గురించి. మరి మన బతుకుల గురించి రాయవా? మన జీవితాల గురించి రాయవా? మన కోసం రాస్తున్న మొట్టమొదటి తాత్విక చింతన. మొన్న తత్వం అయిపోయింది, నిన్న యుద్ధం అయిపోయింది. అంటే తత్వం చెప్పుకుంటూ రావడం జరిగింది తెలంగాణ అంతటా. ఈ భారత రాజ్యాంగం ముందు 1000 కోట్ల రూపాయలున్నా 1000 ఎకరాలన్న వెలవదోరైనా కళ్ళు గీసే గౌన్లో ఆయన కాలిగోడితో సరిపోడని నిరూపించడం మొన్నటి ఎన్నికలు. అంటే ఎవరైనా ఒకటే. రాజ్యాంగానికి సోల్ ప్రియాంబుల్కి సోల్ సమానత్వం. ఆ ఈక్వాలిటీ అనే దాని మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక తాత్విక ఆలోచనను పంపించడం, ఆ తాత్విక ఆలోచనతో మనుషులంతా ఒక కొత్త విషయాన్ని, ఒక సత్యాన్ని నేర్చుకున్నప్పుడు మనిషి విప్లవాత్మకంగా మారిపోతాడు. సిస్టమ్కి ఖిలాఫ్ అయ్యి ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరగడమే మొన్నటి సర్పంచులు ఆయా గ్రామాల్లో ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, కాపు భూస్వాముల మీద అణగారిన వర్గాలకు వచ్చిన నూతన ఆలోచన, ఒక సత్యవంతమైన ఆలోచనతో
ఎదురు తిరిగి మేమెందుకు సర్పంచులుగా పోటీ చేయకూడదని పోటీ చేశారు. పోటీ చేసిన వాళ్ళని వివిధ పార్టీలు మళ్ళీ వలలేసి పట్టుకుపోయినాయి. అయినా నువ్వు పట్టుకపోయింది సర్పంచ్ శరీరాన్నే. ఆ సర్పంచ్ ఆత్మ మా ముగ్గురు నలుగురితోటే ఉంది, మాతోటే ఉంది. ఆత్మలని మేము బంధించి పారేసినాం. ఎప్పుడు పోతాడు ఆడ ఉంటాడు, కానీ వాళ్ళ ఆత్మలు మేము పట్టేసినాం. ఒక్క నిమిషం ప్లీజ్. ఈ సందర్భంగా రెండో విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాకుట్ర జరుగుతుంది. ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఛేదించడానికి వెంటనే అనుక్షణం నిత్యం కాసుకొని ఉండాలి. ఆంధ్రాలో దోపిడీ జరుగుతూ ఉంటే తెలంగాణ మీద దోపిడీ జరిగి ఆంధ్ర వాళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ప్రతిక్షణం ఎవ్రీ సెకండ్ వారు చేసిండు వాళ్ళ మీద. సంతోషం. ఇప్పుడు మేము కూడా అగ్రకులాలు చేస్తున్న దుశ్చర్యలు దుర్మార్గాలు మీద మేము కూడా కౌంటర్ మాట్లాడుతాం, కౌంటర్ కార్యక్రమాలు చేస్తాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల ఈబీసీ రిజర్వేషన్లు మొన్న మీటింగ్ పెట్టారు. ఆ మీటింగు నిర్వహించింది అగ్రకులాలు, కానీ దాని వెనుకున్నది మొత్తం పార్టీల అగ్రకుల పార్టీ పెద్దలు. యాక్షన్ ఎందుకు తీసుకోలే? అందులో పాల్గొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఎట్లా పాల్గొంటాడు? ఏ అర్హత మీద పాల్గొంటాడు? 90% ప్రజల్ని కాదని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి అణగారిన వర్గాల ప్రయోజనాలన్నీ పీక్క తింటున్నటువంటి ఈ రిజర్వేషన్ సాధకుల మీటింగ్కి వెళ్ళే అర్హత ఎట్లా ఉంది? అందుకని ఈ సందర్భంగా దాన్ని వాళ్ళు మీటింగ్ పెడతామంటే దాన్ని ఎదురుదన్నే మీటింగ్ కాదు. ఇప్పటిదాకా మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి అని చిరంజీవి గారు చెప్తున్నారు, పెడదామని. ఎంత పెద్ద మీటింగ్ పెట్టాలో అని చెప్తున్నారు. నేనంటున్నా, అసలు మనం నిర్ణయం తీసుకొని సభ పెట్టాలంటే హైదరాబాద్లో గ్రౌండ్ ఉందా అని అడుగుతున్నా. ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి మనకి? ఇంటికొక బీసీ అయినా 1 కోటి మంది వస్తారు. ఇంటికొక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మొత్తాన్ని కబళించేది, మన అన్ని వర్గాల్ని కబళించేది. కాబట్టి అంత పెద్ద ఉద్యమాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో దెబ్బ కొడతాం. రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒక అణగారిన కులాల బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల రిజర్వేషన్స్ సామాజికంగా రాజకీయ పరంగా రేపు తెలంగాణ గడ్డ మీద రాష్ట్రంలో అధికారానికి రావడానికి, అధికారానికి చేరువ కావడానికి, నిర్ణయాధికారం దగ్గరికి పోవడానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం ప్రయాణం జరుగుతున్న ఈ క్రమంలోనే ఈ రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ఒకవైపు కోర్టుల పరంగా, ఒకవైపు ప్రభుత్వం మీద, మరొక వైపున ప్రజల్ని సమీకరించే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఏమిటి అంటే 42% రిజర్వేషన్స్ సర్పంచులలో మోసం చేసిండు. మోసం చేసిన రేవంత్ రెడ్డి 42% ఇస్తానని వాగ్దానం ఇచ్చి మోసం చేసిండు. నకిలీ కాన్షీరామ్ ఒకడు తిరుగుతుండు దేశం అంతా, నకిలీ కాన్షీరామ్, ఆయనే రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ నకిలీ కాన్షీరామ్ జావగానే ఆ మాటలన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు. అలాంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి బీసీలకి వాగ్దానం చేసి సామాజిక న్యాయం అని చెప్పి ఎవరెంతమందో వారికి అంత భాగస్వామ్యం అని చెప్పి ఒక పెద్ద సామాజిక విప్లవ వీరుల్లాగా ఢిల్లీలో మీటింగ్ పెట్టి మొత్తం చేస్తే తెలంగాణలో ఇప్పుడు మనం పార్లమెంటు ముట్టడి అంటే ఎట్లా కుదిరిద్ది? ఎట్లా ముట్టడి చేద్దాం పార్లమెంటుని, ఖచ్చితంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, కానీ రాహుల్ గాంధీ గల్లా పట్టే కార్యక్రమం లేదా అని అడుగుతుంది. చీటర్ అతను కదా, అతన్ని దెబ్బ కొడితే అతను ఎంత మంచోడు అంటే, అతను ఎంత మంచోడు అని అంటే తెలంగాణ నుంచి లక్షలాది మందిని ఈ స్వరం వినిపిస్తే, కోట్లాది మంది మనం ఈ స్వరం వినిపిస్తే మరుక్షణమే రేవంత్ రెడ్డిని పీక్ అవతలేస్తాడు. అది రాహుల్ గాంధీ యొక్క మైండ్. ఇక్కడ విప్లవం రావాలి. ఇక్కడ విప్లవం వస్తే రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే. అంటే ఈ వాగ్దానాలు ఎట్లా? అందుకని మనం రాహుల్ గాంధీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ నాటకం సంగతి ఏంటి? దీన్ని మాట్లాడటం ఎట్లా? రాహుల్ గాంధీని ముట్టడి చేయడం ఎట్లా? ఇప్పుడు బీజేపీ ఏముంటుంది? బీజేపీ మేమేమైనా వాగ్దానం ఇచ్చినావా, మేమేమైనా చెప్పినావా, మేమేమైనా చేయడానికి చెప్పినావా అంటే
అది సాంకేతికంగా నువ్వు తప్పించుకోవచ్చు, మేము ఏమైనా చెప్పినాం అనడానికి. కానీ ప్రజల్లో ఉన్న డిమాండ్ని పరిష్కరించాల్సింది పార్లమెంటే కదా. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యని, ఇంత పెద్ద సమస్యని పరిష్కరించే బాధ్యత పార్లమెంటుదే కదా. వాగ్దానం ఇచ్చినోడిని పట్టుకుంటాం, చెయ్యాల్సిన బాధ్యత ఉన్న పార్లమెంటు నాయకుడిని పట్టుకుంటాం, ఇద్దరిని పట్టుకున్న తర్వాత మూడో వాడు అసలు దొంగ. అది మామూలు దొంగ కాదు. అతను ఎంత తెలివిగలవాడు. ఇంత పెద్ద సామాజిక విప్లవం తెలంగాణలో జరుగుతున్నా నీళ్ల లెక్కలని తిరుగుతున్నాడు కేసీఆర్. నీళ్ల లెక్కలని తిరుగుతున్నాడు. రేపు జనవరి 29 తర్వాత బయటకు వస్తాడట. ఎప్పుడు వస్తాడా అని కాచుకొని కూర్చున్నాం మేము. ఎప్పుడు వస్తాడా కాచుకొని కూర్చోడానికి. నువ్వు నీటి లెక్కలు చెబితే నేను చెబుతాం మా BC/SC/ST లెక్కలు. ఇక ఉద్యమం నిజమైన అసలైన విముక్తి ఉద్యమం రాబోతుంది తెలంగాణలో. BC/SC/STల ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమం ద్వారా ఇంతకాలం నుంచి పడ్డ ఈ సంఖ్యలను తెంపుకోవడానికి, BC/SC/STలకి అగ్రకులాలు వేసిన సంఖ్యలు మామూలు సంఖ్యలు కాదు. ఈ సంఖ్యలను తెంపుకోవడానికి BC/SC/ST ఉద్యమం ఎందుకు ఇంత రియాలిటీగా పోతుందంటే ఇందులో అగ్రకుల నాయకత్వం లేదు, అగ్రకులాలు లేరు. కానీ ఇప్పటిదాకా నడిచిన ఉద్యమాలన్నీ అగ్రకులాలే నాయకత్వం వహించింది. కాబట్టి దానికి స్పష్టత లేదు, దారి లేదు, గమ్యం లేదు దానికి. కానీ ఇప్పుడు అందరం ఈ వైపుగా ఆలోచించి తెలంగాణలో మరి BC/SC/ST రిజర్వేషన్లు తేవడానికి మోడీ మీద యుద్ధం చేయాల్సిందే, పార్లమెంటు నాయకుడి మీద. మనకు వాగ్దానం ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద రియల్ ఫస్ట్ ఫైట్ చేయాల్సిందే. మౌనంగా దాక్కొని తిరుగుతున్న KTR అండ్ KCRని మాత్రం గల్లా పట్టుకొని నడి బజార్లో ఈడ్చుకొచ్చి అసెంబ్లీ ముందు కట్టేయాల్సిందే తాళ్లతోటి. ఎందుకంటే అయ్యో పాపం వీళ్ళని ఎందుకు కట్టేస్తాను ఆయన కూడా ఎవ్వడు అడిగేటోడు లేడు. నీకు తెలవట్లే ఆ విషయం. KTR అనేటోడు మనకు నాయకుడు అండి. ఈ ఆత్మహత్య చేసుకొని సావాలి అతను నాయకుడు అని ఎవడు ఒప్పుకుంటాడు. KTR అనేటువంటి ఒక చిన్న పర్సన్ 90% మంది తెలంగాణ గడ్డ మీద ఉన్న BC/SC/ST పేదలైన 90% మంది ప్రజలకి ఒక వెలమ యువరాజు, ఒక వెలమ వ్యక్తి, వేల కోట్లు తెలంగాణ గడ్డ మీద దోచుకున్న ఒక వెలమూళ్ళ పోరగాడు 90% ఉన్న 3.5 కోట్ల మందికి నాయకుడా? తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్వా? ఏ అర్హత ఉంది అసలు నీకు? అతన్ని యాక్సెప్ట్ చేయడం ఎట్లా? ఏంటి అసలు నేపథ్యం ఏంటి? అందుకనే ఈ ముగ్గురి మీద సమాన యుద్ధం చేయాలి. రాహుల్ గాంధీని పట్టుకోవాలి, మోడీని పట్టుకోవాలి, KCRని పట్టుకోవాలి. KCR దొరకకపోతే అక్కడ నీకు ఇంత దూరం పోయి ఎక్కడ అడవులలో ఉన్నాడో KCR దొరకకపోతే ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నటువంటి KTRని పట్టుకోవాలి. నడి రోడ్డు మీదకి లాక్క రావాలి. సామాజిక న్యాయం విషయంలో నీ సంగతి ఏంటి? అమెరికాలో లక్షల కోట్ల అధిపతులైన సామ్రాజ్యవాదులుగా పేరుపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్ కింద ఉన్న పేదవాడికి వైద్య విద్యని అందిస్తుంటే, కింద ఉన్న నల్లవాడికి చదువులో, విద్యలో, హాలీవుడ్ సినిమాలో, సమస్త రంగాల్లో నల్లవాళ్ళకి అవకాశం ఇస్తుంటే సామ్రాజ్యవాది పేరుపడ్డోడు ఇక్కడ ఉన్న KTR లాంటి నాయకుడు అణగారిన వర్గాలు ఈ డిమాండ్ చేస్తుంటే నువ్వు మాతో వచ్చి పోరాడవారా బచ్చా? మా తరఫున వచ్చి పోరాడవు? నువ్వు మా తరఫున పోరాటం చేయకుండా, మా పోరాటంలో భాగస్వామి కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఈ ఎత్తిపోతల పథకం నిన్ను ఎత్తిపోసే వారం మొదలు పెట్టండి. అందుకని ఇక్కడ చాలా క్లియర్గా మనం గమనించాల్సింది 3 పార్టీల్ని పట్టుకోవాలి. మనం 3 పార్టీల్ని మనం పట్టుకొని పోరాటం చేయాలి. దానికి మన ఆవేశాలు. అందుకని జర్నలిస్ట్ మిత్రులను మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేసేది మీడియా పరంగా ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యతని మీడియా వారంతా గుర్తించాలని కోరుతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. ప్రతి సర్పంచ్కి ఒక టార్చ్ లైట్ లాంటిది. సర్పంచ్ రాజ్యాంగం ఇది. ఈ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని ప్రతి సర్పంచ్ తన గ్రామాన్ని ఎవ్వడి మీద ఆధారపడద్దు. తలుపులు వేసినా, తలుపులు తీసినా, నువ్వు కూర్చున్న కుర్చీ నుంచి లేవద్దు. నీ ముందుకు రెడ్డి వచ్చినా, వెలమదొర వచ్చినా, నువ్వు కాలు మీద కాలేసుకొని రెడ్డిని చేతులు కట్టుకొని నిలబెట్టి పరిపాలించే పుస్తకం ఇది. నువ్వు కుర్చీలో కూర్చోవాలి సర్పంచ్. పొరపాటు లేవద్దు సార్, నేను తలుపులు వేసినా కూడా లేవద్దు, రూమ్లో ఉన్నా కూడా లేవద్దు. చాలామంది మా ఎమ్మెల్యేలు తలుపులు వేసినాక లేచి నిలబడి కూర్చోండి సార్ అంటారట. ఏది వీళ్ళని పెట్టిన రేట్లని రావులు. అట్లా కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది.
కానీ హైదరాబాదులో వరంగల్లో మొన్న ఏర్పాటు చేసిన అగ్రకుల జేఏసీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ అగ్రకుల జేఏసీ అందులో ఒక చిన్న సవరణ ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఆంధ్రోడు అని పిచ్చిలేసింది మనకి. కానీ ఆంధ్రాలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీల పాపం తప్పు ఒక్క అణువంత లేదు. ఆంధ్ర కమ్మారెడ్డి వెలమ దొరలు చేసినటువంటి దుర్మార్గమైన దోపిడీ. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కూలీనాలి చేసుకునే జనం కాదు బీసీఎస్సీ ఎస్టీలు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చి కూలీ పని మొదలుపెట్టినోడు కూడా కూలీ పని మొదలుపెట్టిన కమ్మారెడ్డి వెలమ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళ పాపం ఏం లేదు. అట్లనే మార్వాడి అంటే అది ఒక ప్రాంతం మాత్రమే. మార్వాడి నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళు ఆ పనులు చేసుకునే మన సమాజానికి సంబంధించిన జ్యోతిరావు ఫూలే కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బీసీఎస్సీ ఎస్టీలని మనం మన వర్గంగా చూడాలి. ఈ మన వర్గాన్ని కూడా ఆ మార్వాడి వాడు వాళ్ళకేం చెప్తున్నట్టారే మన మీద దాడి జరుగుతుందరా అని మన బీసీఎస్సీ ఎస్టీలు వాడేసుకొని పోతున్నారు. దాడి చేసేదేమో మన వాడి పైన, మార్వాడి అగ్రకులాల పైన. ఇప్పుడు తెలంగాణ వాడు అగ్రకులాలు ఏం చెప్పారు, ఇక్కడ ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు అరే మన మీద ఆంధ్రోలు దాడి చేస్తారని మన బీసీఎస్సీ ఎస్టీలను వాడేసుకొని పోయినట్టు మార్వాడి ఉద్యమం కూడా మార్వాడి ప్రాంతం నుంచి వచ్చిన బీసీఎస్సీ ఎస్టీ జనాన్ని మన వరంగల్ మీటింగ్కి తీసుకొని పోయారు. అసలు స్టేట్లు ఎవడూ రాలే. నువ్వు ఒక షాప్ తీసుకో, ఆ షాపులో బీసీ నుంచి ఒక మార్వాడి నుంచి ఒక బీసీ వస్తాడు, ఒక చిన్న బీసీ కులం, మైనర్ బీసీ కులం. ఆ మైనర్ బీసీ వాడిని ఆ షట్టర్ షాప్లో పెట్టిస్తాడు. వీడి సామాన్ అంతా అందులో పడేస్తాడు. ఈ పెద్ద అగ్రవర్ణం మార్వాడి సరుకు సామాన్ అంతా ఆడ పడేస్తాడు. షాప్ ఏమో మనవాడిది అనుకుంటావు. షాపు మనవాడిది కాదు, అగ్రవర్ణది. వాడు సాయంత్రం వచ్చి కలెక్షన్ తీసుకొని పోతున్నాడు. అందులో కూర్చున్నది బీసీ మాలి కులస్తుడు, అందులో కూర్చున్నది ఎస్సీ మోచి కులస్తుడు. వాడిని బేగం బజార్ల గుమస్తాల్లాగా పనిచేయించి వాడికి మొత్తం లెక్కలు బొక్కలు నేర్పి షాపులలో కూర్చోబెట్టి ఆ షాపు ఓనర్ అని మనం అనుకుంటాం. కానీ వాడు గుమస్తా, అందులో ఆ లెక్కలని తీసుకొని పోయేది వాడు. కానీ అందుకని మార్వాడి అగ్రవర్ణాల దోపిడీ ఇది. ఈ మార్వాడి అగ్రవర్ణాలు తెలంగాణలో ఉన్న వైశ్యులు, తెలంగాణలో ఉన్న రెడ్డిరావులు అందరూ. అందుకని ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 10% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన 10% స్టాలిన్ లీడర్ కాబట్టి అక్కడ స్టాలిన్ లీడరు నేను అమలు చేయను అన్నాడు. అది ఒక విప్లవం. కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవడన్నా అభినందించిందా? ఒక్క మనిషి అభినందించిందా? ఏ నాయకుడైనా కమ్యూనిస్టు పార్టీతో సహా ఒక్కడు అభినందించలే. మరి అంత పెద్ద విప్లవాత్మకమైన నిర్ణయం రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోలే? బీజేపీ 10% రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఎందుకు ఇచ్చిండు ప్రొవిజను? రాష్ట్రాలలో బీజేపీ పార్టీ వస్తే వాడే అమలు చేసుకుంటాడు అని ఆయన రిజర్వేషన్స్ విషయంలో ఆ నిర్ణయం తీసుకుంటే బీజేపీ వాడికన్నా ముందే రేవంత్ రెడ్డి, కేసీఆర్లు దీన్ని అమలు చేసిండు. ఎందుకంటే మీకు అగ్రకులాలు నాయకులు కాబట్టి. అందుకని ఈ రిజర్వేషన్లని రద్దు చేయాలి, ఈ రిజర్వేషన్లను ఇక్కడ అమలు చేయొద్దని అతిపెద్ద పోరాటం మొదలు పెడతాం. ఆ రిజర్వేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మూడు వర్గాలకి నష్టమే. అది ఆ విధంగా ఎందుకు నష్టం? మనం ఓపెన్ కేటగిరీలో దాన్ని దోచుకొని తింటండి కాబట్టి. అందుకని ఒకవేళ అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు వారి జనాభాకి తగ్గట్టుగా నువ్వు ఇస్తే ఆ రిజర్వేషన్లోనే బంధించాలి. వాడు ఓపెన్లోకి రావద్దు, అందులోనే బంధించు. నీ చేతనైతే అది బంధించు, అట్లా బంధించు. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద రిజర్వేషన్ల యుద్ధమే స్పష్టమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. నువ్వు ఏ ఉద్యమంలో పోయినా నష్టపోతావు, అది అగ్రవర్ణాలకు లాభం అయింది. మనం చేయాల్సింది కేవలం రిజర్వేషన్ల ఉద్యమం. ఆ తర్వాత మనకి ఆ రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యం నుంచి రాజ్యం కోసం చేసే ఉద్యమం. ఈ రెండు కళ్ళతో సమానంగా ఉద్యమం చేయాలి. ఆ విధమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఆ ప్రొవిజన్ అదే కాబట్టి ఆ విధమైన పోరాటంలో పాల్గొనే ఒక విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలని
మార్గనిర్దేశనం చేయడానికి మరి మనమంతా మన డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తీసుకురాలి 42%, మున్సిపాలిటీ ఎన్నికల్లో 42% లేదు. రేపు ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చింది జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా రెడీ అవుతున్నాడట. ఇన్ని ఎన్నికలకు రెడీ అయినా 42% మాత్రం జీవో లేదు. 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసే కార్యక్రమం లేదు. ఏదేమంటే పార్టీ పరంగా అన్నారు. మొన్న సర్పంచులు కూడా పార్టీ పరంగా అన్నాడు. ఏమీ లేదు. స్వతంత్రంగానే పార్టీ పరంగా కాదు, ఒక విప్లవాత్మకమైన ఆలోచన తెలంగాణలో రగులుకున్నది కాబట్టి ఎక్కడో అక్కడ లేచి అగ్రవర్ణాల మీద ఎదురు తిరిగి పోటీ చేశారు. ఆయన పార్టీ ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు, ఇస్తామనే ప్రామిస్ కూడా లేదు. అందుకని 42% పార్లమెంటులో చట్టబద్ధత కోసం ఒకవైపు యుద్ధం, ఈడబ్ల్యూసీ రద్దు చేయాలనేది ఒకవైపు యుద్ధం. ఇవన్నీ చేయడానికి ఇన్నాళ్ల తర్వాత తెలంగాణలో మరొకసారి చెప్తున్నా, ఒక సాంప్రదాయ బీసీ సంఘాలని దాటి తెలంగాణలో ఒక శాస్త్రీయబద్ధమైన అగ్రవర్ణాల నీడలో లేరు, అగ్రవర్ణాల పడగ కింద లేని ఒక స్వతంత్ర శాస్త్రీయ బీసీ నాయకత్వం వస్తున్నందుకు ఇది అందరం హర్షించాలి, అభినందించాలి. ఒక పెద్ద గ్రేట్ రెవల్యూషన్ ఇది. ఎందుకంటే బీసీ నాయకత్వం ఎవరేమనుకున్నా పర్లేదు, సత్యాన్ని మాట్లాడినప్పుడు బీసీ నాయకత్వం ఒక కరుడుగట్టిన ఆర్గనైజ్డ్గా వ్యవస్థీకృతమైన ఆర్గనైజ్డ్ అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంది బీసీ నాయకత్వం అంతా. అది కుల సంఘాల రూపంలో, బీసీ రూపంలో, అనేక రూపాల్లో 99% ఉంది. అదే పద్ధతి 99% ఉంది. 1%లో ఉన్న వాళ్ళకి పాదాలు గడి నెత్తిన మీద పోసుకుంటాం. ఆ 99% అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉన్న ఆ బీసీ నాయకత్వం, బీసీ కులాల నాయకత్వం, ఎస్సీ ఎస్టీల నాయకత్వం అప్పర్ కాస్ట్లోనే ఉన్నది ఇంతకాలం. దాన్ని బద్దలు కొట్టుకొని ఈ మధ్యకాలం నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక స్వతంత్ర శాస్త్రీయ నాయకత్వంతో బయలుదేరి హక్కులు అడగడమే కాదు, అతి త్వరలో తెలంగాణలో రాజ్యాన్ని పరిపాలించే దిశగా అడుగులేస్తాము. ఇది చిన్న స్వరూపం కాదు, చాలా చిన్న స్వరూపం అనుకునేవారు. రష్యాలో కూడా ఒక చిన్న చోటే రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అది ప్రపంచాన్ని బడబాగ్నిలాగా ఆవహించింది. సేమ్ తెలంగాణలో అదే రాబోతోంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి దీంట్లో జర్నలిస్ట్ మిత్రులు ఇక్కడ ఏంది ఉపన్యాసాలు ఏంది విలేకరుల ముందు అనేవి కూడా అనుకోవచ్చు. ఉపన్యాసం కాదు, ఇది విలేకరుల సమావేశం. ఒక రకంగా జర్నలిస్టులందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమాలు ఎట్లా పాల్గొన్నారో ఇన్నాళ్ళకి మీకు కన్నతల్లి లాంటి ఉద్యమం వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం. అందరూ ఈ వర్గాల వారీగా 99% బీసీ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులే ఉన్నారు. మీరు నడపాల్సింది, నిర్వహించాల్సింది మీ బాధ్యత. పైనాడు వాడు యాజమాన్యం రాస్తారా రాయడం మాకు అనవసరం. మనమంతా ఈ ఉద్యమంలో పాల్గొనాలి, ఈ ఉద్యమానికి ప్రాణం పోయాలని కోరుతూ మరొక్కసారి చిరంజీవి గారి యొక్క ఈ పుస్తకం ఇది రావాల్సింది. ఈ పుస్తకాలు వస్తున్నాయి. ఈ పుస్తకాలు ఎవరైనా టీవీల ముందు నిలబడి వారే మొత్తం పరిశోధించినట్టుగా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోండి, కానీ ఇది చిరంజీవి గారు పరిశోధించి రాశారని చెప్పాలి. ఆ మాట చెప్పాలి. ఆ మాట చెప్పకుండా అక్షరం దొరకంగానే ప్రొక్లైన్ లాగా బుల్డోజర్ లాగా పీక తింటే కుదరదు కదా. అందుకని ఈ స్క్రీన్ లీడర్లు చిరంజీవి గారి యొక్క రీసెర్చ్ని గమనించాలి. గమనించి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని చేతనైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసి స్టేట్లో ఉన్న అందరి సర్పంచులకి ఎన్ఐఆర్డి జాతీయ గ్రామీణ ఉపాధి అవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా దీన్ని పంచాలి. ఎలక్షన్ కమిషన్ కూడా సర్పంచులకు పంచాలని కోరుతూ సెలవు.